హిరణ్యహస్తి రథదాన విధానం. శ్రీమత్సుడు మనవుకి ఇట్లా చెప్పెను. ఇప్పుడిక శుభమగు సువర్ణ గజరాధ దాన విధానం తెలిపెదను. ఈ ప్రదానం చే వివేకులకు నరులు వైష్ణవ పదము అందగలరు. శుభదినమందు తులాపురుష దానమందవలే విప్రులచే స్వస్తి పుణ్యాహవచన లోకపాల ఆవాహనాధికం జరపాలి. ఋత్విజులను మండపాన్ని సంభారాలను భూషణ వస్త్రాధికమును కూడా అట్లే సమకూర్చుకోవాలి. ఇందును అట్లే ఉపవసించి బ్రాహ్మణులతో కూడి భోజనం జరపాలి. పుష్పరథాకారముగా బంగారు రథం చేయించాలి. అందు మన్య అలంకారంలో వింతగొలుపు వలభులు 4 చక్రములు ఉండాలి. అష్టలోక పాలరు బ్రహ్మ రవి శివులు నడుమ లక్ష్మి పుష్టి దేవీ సహితులకు నారాయణుడు ఉండాలి. ఇవన్నీ కృష్ణాజనంపై తిలద్రోణమందు ఉంచవలెను. దగ్గరలో అష్టాదశ ధాన్యాలు, పాత్రలు, ఆసనాలు, చందనం, దీపికలు, పాదకలు, పాదరక్షలు, ఛత్రాలు, అద్దములుండాలి. రథపు ధ్వజమందు గరుడు కూబరపు కొనపై వినాయకుడు ఉండవలెను. దానిపై మేలుకట్టుని దగ్గరలో నానా ఫలములను 5 వన్నెల పట్టువస్త్రాన్ని వాడని పువ్వులను కుశ చతుష్టయాన్ని అష్టగోవులను సువర్ణ గజ చతుష్టయంను ముత్తెముల దండలు 2 వాస్తవ గజములను ఇవన్నీ ఉంచి దానమియ్యాలి. బంగారు రథం మాత్రం 5 పరములండి బారో వరకు గల బంగారుతో చేయించవలను. మంగళవాద్య వేదధ్వనులతో కూడా వేదవేత్తలకు బ్రాహ్మణ పొంగవలచే స్నానం చేయించుకుని యజమానుడు పువ్వులు దోసిట పట్టుకుని అజ్ఞాదులచే త్రిప్రదక్షిణం చేసి ఈ మంత్రం ఉచ్చరిస్తూ బ్రాహ్మణులకి అవి దానం చెయ్యాలి. తేజోమయ రథమా నమో నమః. బ్రహ్మ విష్ణు రుద్ర రవి లోకపాల విద్యాధరులను వేదపురాణ యజ్ఞములు నిన్ను సేవించును కావున ఇటు నీవు నమ్మమ్ము కాపాడము. పరమగుహ్యతమము ఆనందహేతువు గుణరూప రహితమాకు ఏ విష్ణు స్థానానికి యోగయుకావలంబనమ్మకు స్వదృక్కులు గల యోగులు తమ హృదయ మధ్యమందు చూతురో ఆ మహాతత్వం నీవే. నాథుడవు రక్షకుడవు అను పదమందు నిలిచిన వాడవు. భవసాగరాన ముంచబడిన వారికి ఆనందకరమగు అమృతం త్రావటకు ఉపయోగించు యజ్ఞాంగ పానపాత్రము నీవే. కావున బంగారు ఏనుగుల అరదం రూపున ఉండు మాధవ పాపరాశిని శమింపచేసి ఈ దానం చే మా ఎందు అనుగ్రహం చూపము అని ఇట్లు పలికి నమస్కరించవలెను. ఇట్లు హిరణ్యగర్భ రథ ప్రదానం చేయవాడు సకల పాప విముక్త దేహుడై విద్యాధర మునీంద్ర దేవతా గణములకు ఆశ్రయమగ మహోత్తమ శివస్థానమందును తాము చేసిన అనేక పాపరాశులనే మంటల గమల సంపర్కం చే మండుచు బాధలనందు దేహములు కలిగి బాధలను ఉద్వేగమును అందుచున్న బంధువులను పితృపౌత్రులను ఇతర అశేష బంధువులను కూడా ఈ దాత విష్ణులోకానికి తీసుకొని పోవును.